నమస్కారం. ఈరోజు మన పరిశీలన క్లౌడ్ కంప్యూటింగ్ సెక్యూరిటీ గురించి. చాలా పెద్ద టాపిక్ కదా. అవును, నిజమే. ఎన్నో సర్వీసులు, టూల్స్, రిస్క్స్ చాలా ఉంటాయి. కానీ కంగారు పడాల్సిన పని లేదు. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా క్లౌడ్ సెక్యూరిటీలో మెయిన్ పాయింట్స్ ఏంటి, వాటిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. కరెక్ట్. ముఖ్యంగా క్లౌడ్ వాడుతున్న వాళ్ళకి, ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. యా అవును, ఈ క్లౌడ్ సెక్యూరిటీ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ లాంటిది. ఆగకుండా చూసుకుంటూ ఉండాలి. నిజమే. ఈరోజు మనం బేసిక్స్ నుంచి మొదలుపెట్టి రిస్క్ ఎలా చూడాలి, ఇంపార్టెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఏంటి, ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా సింపుల్గా మాట్లాడుకుందాం. గ్రేట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే? అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సిన కంప్యూటింగ్ రిసోర్సెస్, నెట్వర్క్స్, సర్వర్స్, స్టోరేజ్, యాప్స్, ఇవన్నీ మనకు కావాల్సినప్పుడు కావలసినంత వాడుకోవడం అంతే కదా. ఎగ్జాక్ట్లీ అదే. నిస్ట్ డెఫినేషన్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో మళ్ళీ ఐఏఎస్, పాస్, సాస్ అని రకాలుంటాయి. రైట్. అయితే ఇక్కడ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. ఆహా, అవును, అది చాలాసార్లు వింటుంటాం. అంటే ఏంటది? అంటే సెక్యూరిటీ బాధ్యత అనేది క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ లాంటి వాళ్ల మీద, ఇంకా కస్టమర్ అంటే మన మీద, ఇద్దరి మీద ఉంటుందన్నమాట. ఓ, ఓకే, ఇద్దరి మీద ఉంటుందా? అవును. అయితే ఎవరు ఎంత బాధ్యత తీసుకోవాలి అనేది మనం ఏ సర్వీస్ మోడల్ వాడుతున్నామనే దాన్ని బట్టి మారుతుంది. అంటే ఐఏఎస్కి వేరే, సాస్కి వేరే ఉంటుందా? కరెక్ట్. ఉదాహరణకు ఐఏఎస్ తీసుకుంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్, దానిపైన ఉండే అప్లికేషన్స్, డేటా సెక్యూరిటీ ఇలా చాలా వరకు మనమే చూసుకోవాలి. ఓ, అది సాస్ అయితే ప్రొవైడర్ చాలా వరకు చూసుకుంటారు. మనం కేవలం డేటా, యూజర్ యాక్సెస్ లాంటివి మేనేజ్ చేసి సరిపోతుంది. అర్థమైంది. అంటే ఈ డిఫరెన్స్ తెలియకపోతే గ్యాప్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. దీనివల్ల రిస్క్ పెరుగుతుంది. నిజమే. సో బాధ్యత ఎవరిదో క్లియర్గా తెలియాలి. సరే, మరి క్లౌడ్లో రిస్క్ని ఎలా చూస్తారు, ఎలా అంచనా వేస్తారు? మంచి ప్రశ్న. రిస్క్ అంటే బేసిక్గా ఏదైనా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఎంత ఉంది, లైక్లీహుడ్. ఒకవేళ జరిగితే దాని ప్రభావం, కాన్సిక్వెన్స్ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఈ రెండిటినీ చూడటం. ఓకే. ఈ రిస్క్ అసెస్మెంట్ అనేది ఆ క్లౌడ్ సర్వీస్ వాడకానికి ముందు, అంటే ప్రొవైడర్ని ఎంచుకునే ముందు, సర్వీస్ డిప్లాయ్ చేసే ముందు, అంతేకాదు వాడుతున్నప్పుడు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇది వన్ టైం యాక్టివిటీ కాదు. కంటిన్యూస్గానా? అవును, కంటిన్యూస్గా. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది, కొత్త థ్రెట్స్ వస్తూ ఉంటాయి గదా. రైట్. దీనికేమన్నా గైడ్లైన్స్ ఉన్నాయా? ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్ఏ లాంటివి అన్నారు కదా. అవును, ఏడబ్ల్యూఎస్ వాళ్ల సెక్యూరిటీ రెఫరెన్స్ ఆర్కిటెక్చర్, ఎస్ఆర్ఏ, అలాగే అజూర్ వాళ్ల వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ లాంటివి చాలా మంచి గైడ్లైన్స్ ఇస్తాయి. రిస్క్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అని. ఇవి ఫాలో అయితే మిస్కాన్ఫిగరేషన్స్, వల్నరబిలిటీస్ లాంటివి ముందే తెలుస్తాయంటారా? చాలా వరకు రెగ్యులర్ అసెస్మెంట్స్ చేయడం వల్ల వాటిని ఎర్లీగా పట్టుకోవచ్చు. బావుంది. సరే, రిస్క్ని అర్థం చేసుకున్నాం. మరి వాటిని తగ్గించడానికి, క్లౌడ్ని సేఫ్గా ఉంచడానికి మెయిన్ కంట్రోల్స్ ఏంటి? దేంతో స్టార్ట్ చేద్దాం? అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐఏఎం. ఓకే. అంటే ఎవరు మన క్లౌడ్ ఎన్విరాన్మెంట్లోకి రాగలరు, వచ్చాక దేనికి యాక్సెస్ ఉంటుంది, ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది, ఇవన్నీ కంట్రోల్ చేయడం. చాలా క్రిటికల్ కదా ఇది. అవును, ఇక్కడ లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. లీస్ట్ ప్రివిలేజ్ అంటే? అంటే ఒక యూజర్కి తన పని చేసుకోవడానికి ఎంత యాక్సెస్ అవసరమో కేవలం అంతే ఇవ్వడం, అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకపోవడం. అర్థమైంది. అవసరానికి మించి ఇవ్వకూడదు. కరెక్ట్. అలాగే మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, ఎంఎఫ్ఏ, ఇది మస్ట్. ఎంఎస్సి అంటే పాస్వర్డ్తో పాటు ఇంకో వెరిఫికేషన్, ఓటీపీ లాంటిదా? అవును, అదొకటి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది. ఏడబ్ల్యూఎస్లో అయితే ఐఏఎం, ఐడెంటిటీ సెంటర్, ఫెడరేషన్ లాంటి కాన్సెప్ట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే. ఐఏఎం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా నెట్వర్క్ అనుకుంటా. ఖచ్చితంగా నెట్వర్క్ సెక్యూరిటీ. మన క్లౌడ్ నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. దీనికేం చేస్తారు? ముందుగా నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్స్, విపిసిస్, సబ్నెట్స్ వాడి నెట్వర్క్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. దానివల్ల ఒక్కచోట ఏదైనా ప్రాబ్లం వస్తే అది వేరే చోటికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపొచ్చు. తర్వాత ఫైర్వాల్స్, ఏడబ్ల్యూఎస్ వాఫ్,
అజ్యూర్ ఫైర్వాల్ లాంటివి. ఇవి ట్రాఫిక్ని ఫిల్టర్ చేస్తాయి గదా? అవును, ఇన్కమింగ్ అవుట్గోయింగ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్, ఏసీఎల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ వాడటం. డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎన్క్రిప్షన్ వాడటం చాలా ముఖ్యం. TLS 1.3 లాంటి లేటెస్ట్ స్టాండర్డ్స్ వాడాలి. రైట్. డేటా ప్రయాణంలో కూడా సేఫ్గా ఉండాలి. డీడాస్ ప్రొటెక్షన్ కూడా అవసరమేమో. ఎస్, AWS షీల్డ్ లాంటి సర్వీసులు డీడాస్ దాడుల నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. అది కూడా నెట్వర్క్ సెక్యూరిటీలో భాగమే. ఓకే, నెట్వర్క్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డేటానే కదా? అల్టిమేట్గా మనం కాపాడుకోవాల్సింది డేటానే. సో డేటా సెక్యూరిటీ. దీనికే మెయిన్ స్ట్రాటజీ ఏంటి? ఎన్క్రిప్షన్. డేటా స్టోర్ చేసినప్పుడు ఎట్ రెస్ట్, ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఇన్ ట్రాన్సిట్ రెండూ ఎన్క్రిప్ట్ చేయాలి. దీనికి కీస్ కావాలి కదా? వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? దానికి కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ KMS ఉంటాయి. AWS KMS, అజ్యూర్ కీ వాల్ట్ లాంటివి. ఈ కీస్ని సేఫ్గా మేనేజ్ చేయడం కూడా చాలా కీలకం. ఓకే, ఎన్క్రిప్షన్తో పాటు ఇంకా డేటా క్లాసిఫికేషన్ అంటే మన దగ్గర ఉన్న డేటాలో ఏది ఎక్కువ సెన్సిటివ్, ఏది తక్కువ సెన్సిటివ్ అని గుర్తించడం. ఎందుకు? దాన్ని బట్టి సెక్యూరిటీ కంట్రోల్స్ అప్లై చేయొచ్చు. సెన్సిటివ్ డేటాకి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ పెట్టొచ్చు. ఇంకా డేటా లాస్ ప్రివెన్షన్ DLP టూల్స్ వాడటం వల్ల సెన్సిటివ్ డేటా అనుకోకుండా బయటికి పోకుండా ఆపొచ్చు. అర్థమైంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో అంటే VMs, కంటైనర్స్. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ. మనం వాడే వర్చువల్ మెషీన్స్, కంటైనర్స్, డాకర్, క్యూబర్నెటిస్ లాంటివి, వీటిని కూడా సెక్యూర్గా ఉంచాలి. అంటే వాటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని, సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు ప్యాచ్ చేస్తూ ఉండాలి. లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలి. రెగ్యులర్గా ప్యాచ్ చేయడమా? అవును, చాలా వల్నరబిలిటీస్ పాత సాఫ్ట్వేర్ వల్లనే వస్తాయి. అలాగే మనం వాడే VM ఇమేజెస్, కంటైనర్ ఇమేజెస్ అవి కూడా నమ్మకమైన సోర్స్ నుంచి వచ్చినవే వాడాలి. అంటే ట్రస్టెడ్ ఇమేజెస్. ఓకే, మనం ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి ఇమేజెస్ తీసుకోకూడదనమాట. తీసుకోకూడదు, వాటిలో మ్యాన్వేర్ ఉండొచ్చు. రైట్. సో ఇవన్నీ కోర్ కంట్రోల్స్. IAM, నెట్వర్క్, డేటా, ఇన్ఫ్రాసెక్యూరిటీ. ఇవి ఇంప్లిమెంట్ చేశాక అంతా అయిపోయినట్టేనా, లేక మేనేజ్మెంట్ అలా? అక్కడతో అయిపోదు. అక్కడి నుంచి అసలు పని మొదలవుతుంది. అదే ఆపరేషన్స్ అండ్ ఆటోమేషన్. ఆపరేషన్స్ అంటే ఈ పెట్టిన కంట్రోల్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా అని మానిటర్ చేయడం, ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ. దీనికి మానిటరింగ్ అండ్ లాగింగ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. క్లౌడ్లో జరిగే ప్రతి యాక్టివిటీని లాగ్ చేయాలి. ఎవరు లాగిన్ అయ్యారు, ఏం చేశారు, ఏ రీసోర్స్ని యాక్సెస్ చేశారు అన్నీ. AWS క్లౌడ్ ట్రైల్, GCP క్లౌడ్ లాగింగ్ లాంటి సర్వీసులు దీనికి హెల్ప్ చేస్తాయి. ఈ లాగ్స్ అన్నిటిని ఎక్కడో స్టోర్ చేయాలి కదా? అవును, సెంట్రల్గా ఒక చోట స్టోర్ చేయాలి. అమెజాన్ సెక్యూరిటీ లేక్ లాంటివి ఈ మధ్య వస్తున్నాయి. వాటిని అనలైజ్ చేయడానికి SIEM టూల్స్ వాడతారు. SIEM సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ టూల్స్ లాగ్స్ని అనలైజ్ చేసి ఏవైనా అనుమానాస్పద పనులు జరిగితే అలర్ట్స్ ఇస్తాయి. బావుంది. అంటే మానిటరింగ్ అనేది ప్రొయాక్టివ్గా ఉండాలి. ఖచ్చితంగా. తర్వాత ఆటోమేషన్ అండ్ DevSecOps. దీని గురించి చెప్పండి. క్లౌడ్లో చాలా పనులను మాన్యువల్గా చేయడం కష్టం, స్కేల్ అవ్వదు. అందుకే ఆటోమేషన్ కీలకం. వేటిని ఆటోమేట్ చేయొచ్చు? చాలా వాటిని. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, AWS సిస్టమ్స్ మేనేజర్, అజ్యూర్ పాలసీ లాంటివి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ లాగా మేనేజ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, టెరాఫార్మ్ లాంటి టూల్స్తో. IAC వల్ల ఉపయోగమేంటి? దీనివల్ల కాన్ఫిగరేషన్ కన్సిస్టెంట్గా ఉంటుంది, డ్రిఫ్ట్ తగ్గుతుంది, రిపీటబుల్గా డిప్లాయ్ చేయొచ్చు. ఇంకా సెక్యూరిటీని డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఇంటిగ్రేట్ చేయడం, అదే DevSecOps. అంటే కోడ్ రాసేటప్పుడే సెక్యూరిటీ చెక్స్ పెట్టడమా? అవును, ఆటోమేటెడ్ వల్నరబిలిటీ స్కానింగ్, కోడ్ అనాలిసిస్, ఇవన్నీ CI/CD పైప్లైన్లో భాగం చేయడం. దీనివల్ల ప్రాబ్లమ్స్ని ఎర్లీగా ఫిక్స్ చేయొచ్చు. ఆటోమేటెడ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ SOAR కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మన ఎన్విరాన్మెంట్ ఎంత సెక్యూర్గా ఉందో టెస్ట్ చేయడానికేమైనా టూల్స్ వాడతారా? వాడతారు. పెనెట్రేషన్ టెస్టింగ్ రెగ్యులర్గా చెయ్యాలి. కొన్ని క్లౌడ్ ప్రొవైడర్లే స్కానర్స్ ఇస్తారు, GCP స్కానర్ లాంటివి. ఇంకా క్లౌడ్ స్ప్లాయిట్ లాంటి ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా ఉన్నాయి. సరే, ఇన్ని విషయాలున్నాయి. వీటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవడానికి ఏవైనా స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్స్, గైడ్లైన్స్ ఉన్నాయా? ఉన్నాయి. అవే ఫ్రేమ్వర్క్స్ అండ్ కంప్లయన్స్. చెప్పండి. ఇందాక మనం అనుకున్నట్టు AWS సెక్యూరిటీ రెఫరెన్స్ ఆర్కిటెక్చర్, SRA, అజ్యూర్ వాళ్ళ
క్లౌడ్ అడాప్షన్ ఫ్రేమ్వర్క్ CAF లేదా వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్. ఇది చాలా డీటెయిల్డ్ గైడెన్స్ ఇస్తాయి. నిస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా పాపులర్ కదా? అవును, నిస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ చాలా పాపులర్. అలాగే ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కోసం ఫెడరాంప్ అనుంటుంది. ఈ ఫ్రేమ్వర్క్స్ ఫాలో అవడం వల్ల కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వచ్చు. కంప్లయన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడమా? అంతే. PCI DSS పేమెంట్ కార్డ్స్ కోసం, హిప్పా హెల్త్ కేర్ కోసం లాంటి స్టాండర్డ్స్కి కంప్లైంట్గా ఉండటానికి ఈ ఫ్రేమ్వర్క్స్ హెల్ప్ చేస్తాయి. ఈ మధ్య జీరో ట్రస్ట్ అని కూడా వింటున్నాం. అదొక ఫ్రేమ్వర్క్ లాంటిదా? అది ఒక ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్, ఒక ఫిలాసఫీ అనొచ్చు. అంటే నెట్వర్క్ లోపల ఉన్నంత మాత్రాన దేన్ని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ప్రతి యాక్సెస్ రిక్వెస్ట్ని వెరిఫై చెయ్యాలి, ఆథెంటికేట్ చెయ్యాలి, ఆథరైజ్ చెయ్యాలి. నెవర్ ట్రస్ట్, ఆల్వేస్ వెరిఫై అనేది దీని మూల సూత్రం. ఇంట్రెస్టింగ్. అంటే మన సొంత నెట్వర్క్లో ఉన్నా సరే ప్రతిసారి చెక్ చేయాలన్నమాట. అవును, ఇది సెక్యూరిటీని బాగా పెంచుతుంది. అద్భుతం. చాలా విషయాలు కవర్ చేశాం. క్లౌడ్ సెక్యూరిటీ నిజంగా పెద్ద సముద్రం లాంటిది. అయినా ఈరోజు మనం దానిలోని మెయిన్ పిల్లర్స్, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ దగ్గర్నుంచి రిస్క్ మేనేజ్మెంట్, కోర్ కంట్రోల్స్, IAM, నెట్వర్క్, డేటా, ఇన్ఫ్రా, తర్వాత ఆపరేషన్స్, ఫ్రేమ్వర్క్స్ వరకు టచ్ చేశాం. అవును, ఇదంతా చూస్తుంటే ఇది వన్ టైం సెటప్ కాదని, కంటిన్యూస్గా చేస్తూ ఉండాల్సిన పని అని బాగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇది నిరంతర ప్రక్రియ. టెక్నాలజీ మారుతుంది, థ్రెట్స్ మారుతాయి, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ముగించే ముందు మీరేదో ఆలోచన అన్నారు. అవును, ఒక చిన్న థాట్. మన సోర్సెస్లో జనరేటివ్ AI గురించి కూడా కొంచెం మెన్షన్ చేశారు కదా, అమెజాన్ బెడ్రాక్ లాంటివి. అవును. ఈ జనరేటివ్ AI అనేది ఇప్పుడు చాలా వేగంగా డెవలప్ అవుతోంది. ఇది ఫ్యూచర్లో క్లౌడ్ సెక్యూరిటీని ఎలా ప్రభావితం చేయొచ్చు అంటే, కొత్త రకం థ్రెట్స్ని, ఉదాహరణ ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటివి ఎలా తీసుకురావచ్చు, అలాగే డిఫెన్స్కి అంటే సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి AIని ఎలా వాడుకోవచ్చు. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. AI వల్ల అటాక్స్ ఇంకా సొఫిస్టికేటెడ్ అవ్వచ్చు, అలాగే డిటెక్షన్ కూడా బెటర్ అవ్వచ్చు. రెండూ జరగొచ్చు. ఇది రాబోయే రోజుల్లో మనం చాలా క్లోజ్గా వాచ్ చేయాల్సిన ఏరియా. నిజమే. సో ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు శ్రోతలకు వాళ్ల క్లౌడ్ జర్నీలో సెక్యూరిటీ పరంగా ఒక మంచి బేస్ ఇస్తాయని, ఇంకా లోతుగా తెలుసుకోవటానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ.